అందరికీ నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. యూరోపియన్స్ మిలిటరీ స్థావరంగా ఏర్పరచుకున్నదే బ్యారెక్స్. ఆ బ్యారెక్సే జనజీవనంలో బారకాస్తుగా స్థిరపడింది. అప్పటి నెల్లూరు పట్టణానికి సుదూరంగా విశాలమైన మైదానంగా ఈ ప్రాంతాన్ని మిలిటరీ దళాలు కేటాయించారు. గుడారాలు వేసుకొని ఉండటం వల్లనే బ్యారెక్స్గా నమోదైనట్టు కూడా 1847 నాటి రికార్డులు స్పష్టపరుస్తున్నాయి. ఆ తర్వాత ఆంగ్లేయుల దళాలకు సైతం ఇదే స్థావరంగా మారింది. 1905 జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం నాటికి కూడా ఈ పారాదళాలతో ఈ ప్రాంతం నిండి ఉండేది. బ్యారెక్స్ పడమర భాగాన బజారు వీధి, అంటే ఇప్పటి పెద్ద బజారు అని పలసరుకుల వ్యాపారం ఉండేది. తూర్పు వైపు 5-6 రజక కుటుంబాలు మాత్రం ఉండేవి. మిగిలిన ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండేది. ఈ సెంటర్లోనే పెద్ద కోనేరు కూడా ఉండేదని చరిత్ర మనకి చెబుతూ ఉంది. ప్రస్తుతం జిల్లా ట్రెజరీ కార్యాలయం ఉన్న ప్రాంతమే కోనేరని, దానిని పూడ్చివేసి కార్యాలయం నిర్మించారని కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ మిలిటరీ దళాలే జిల్లాలో మొదట పోలో ఆటను కూడా ప్రవేశపెట్టారు. కొండాయిపాలెం సమీపంలో దాదాపు 100 ఎకరాల స్థలాన్ని ఈ ఆట కోసం కేటాయించారు. గుర్రాలపై ఆడే పోలో ఆటను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఇక్కడ చేరేవారు అనమాట. అలాగే ఇక్కడ 2 వివాదమైన సంఘటనలు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆంగ్లేయ కలెక్టర్ రహంతుల్లా ఉన్న సమయంలో ఈ ప్రాంతం పెద్ద వివాదమైంది. ఎందుకంటే మత కలహాలు జరగటం. రెండోది 18 ఏళ్ల యువతిని యూరోపియన్లు కాల్చి చంపటం కూడా. ఈ యువతి పెద్ద బజారు అంటే అంగడి వీధికి వెళ్లి చిల్లర సామాను కొని రజక వీధికి పోతున్న సమయంలో వాళ్ళు కాల్చివేశారు. ఈ సంఘటన అప్పట్లో పెద్ద గందరగోళమయ్యి వివాదం అయ్యింది. అంటే ఆ బాలిక శవంతోనే ఊరేగింపు నిర్వహించడం కూడా అప్పటి కాలంలో అది ఒక పెద్ద చరిత్రగా నమోదు కూడా అయింది.